భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం త్యాగరాజ ఆరాధన గురించి మాట్లాడుకుందామండి. మనకి పుష్య బహుళ పంచమి, రేపు జనవరి 18వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధన ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు, కర్ణాటక సంగీత అభిమానులు అందరూ కూడా చాలా గొప్ప రోజుగా జరుపుకునే పండగ. అందుకని చెప్పి త్యాగరాజ ఆరాధన గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఇందులో కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. త్యాగరాజ ఆరాధన ఎప్పుడు చేస్తారు? ప్రతి సంవత్సరం ఆ రోజే చేస్తారా? 2 నెలలు 3 నెలలు కూడా చేస్తూ ఉంటారు కదా, అలా ఎందుకు అని ఇలా కొన్ని కామన్ వీటికి సంబంధించి మనం ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా పుష్య బహుళ పంచమి అంటే రేపు 18వ తారీఖు జనవరి అనుకున్నాం కదా, ఈ సంవత్సరం 18 వస్తుంది. పుష్య బహుళ పంచమి రోజు సద్గురు త్యాగరాజస్వామి వారు దేహాన్ని వదిలేసిన రోజు, శివైక్యం చెందిన రోజు. ఆ రోజు ఆరాధనా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంగీత అభిమానులందరూ కూడా జరుపుకుంటారు. మనం త్యాగరాజస్వామి గారి గురించి ఎంత చెప్పుకుంటామో, అంటే ఆయన సంగీతంలో గొప్పతనం ఏంటంటే, ఇంతమంది సంగీత కళాకారులు ఉన్నా కూడా ఆయన ఏనాడు కూడా దాన్ని కళా ప్రదర్శనలాగా ఒక పాట పాడడం, వేరే వాళ్ళకి ఆనందం కలిగించడం, ఒక కళని ప్రదర్శించడం లాగా ఏనాడు చూడలేదు. చాలా పెద్ద రామభక్తుడు ఆయన. నిత్యకృత్యంలో కూడా ఉంచవృత్తి చేసుకుంటూ బతికేవారు ఆయన. అంటే ఉంచవృత్తి అంటే 5 వీధులు 5 ఇళ్ళకి వెళ్ళి ఆయనకి ఆయన కుటుంబానికి ఎంత ధనం అవసరమో అంత మాత్రమే, బియ్యము ఏదైనా వాళ్ళు ఇచ్చినవి తీసుకుని వచ్చి భార్యకి ఇవ్వడము, ఆ భార్య వంట చేసి పెట్టడము, వాళ్ళిద్దరూ అలా కాలక్షేపం చేయడం జరుగుతూ ఉండేది. సంగీతం అలా వెళ్ళినప్పుడు కూడా ఆయన ఊరికనే వెళ్లకుండా ఆయన రచించిన రాముల వారి మీద రచించిన కీర్తనలు ఏమున్నాయో ఆ కీర్తనలన్నీ గానం చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళేవారు. అంటే రామనామంతో వాళ్ళందరినీ కూడా మేలుకొల్పడం, రాముడి గురించి, ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలియచెప్పడం, భక్తి భావన, వైరాగ్య భావన, ఆధ్యాత్మిక భావన పెంపొందింపచేయడం. ఇది అంటే కళని కళలాగా ప్రదర్శించి దాని మీద డబ్బులు చేసుకోవడం అనే ప్రవృత్తి అస్సలు లేదు ఆయనకి. ఆయన ప్రవృత్తి అంతా రామభక్తి పరాయణుడు. ప్రతిరోజు పొద్దున ఉదయం మేల్కొల్పు నుంచి కూడా సుప్రభాత సేవ నుంచి రాముణ్ణి మళ్ళీ తిరిగి నిద్రపుచ్చే వరకు కూడా, ఏకాంత సేవ వరకు రకరకాల కీర్తనలు, ప్రతి సేవకి ఒక్కొక్క కీర్తన రచించుకుని ఆయనకి గుర్తొచ్చినవి, రాముడికి సేవగా ఆయనకి మనసుకి తోచిన కీర్తనలు, వేలాది కీర్తనలు రచించారు. ఆయన ఏనాడు దాన్ని గ్రంథస్థం చేయడం కానీ అవి చేయలేదు. పక్కనున్న శిష్యులు ఎవరైతే ఉండేవారో, ఆయన గానం విని ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయనకి శిష్యగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటన్నిటినీ కూడా కొంచెం తాళపత్రాల మీద కానీ కొంత గ్రంథస్థం చేసి కొన్ని కీర్తనలు, మనకి కొన్ని వేల కీర్తనలు జనప్రాచుర్యంలోకి మిగిలాయి. ఆ మిగిలిన కీర్తనలనే వాళ్ళందరూ నేర్చుకుని గురువు ముఖంగా దాని మీద సాధన చేసి తర్వాత తరాలకి దాన్ని అందజేస్తున్నారు. వాళ్ళ కుటుంబం వారు కూడా తిరువయ్యారులో ఎక్కడైతే ఆయన జన్మస్థలం ఉందో అక్కడ ఇంకా పరంపరగా ఆ కుటుంబం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ మామూలుగా ఆయన సమాధి దగ్గర అక్కడ సమాధి చేశారు తిరువయ్యారులో, కావేరి ఒడ్డున, అక్కడ వాళ్ళ ఊర్లో. కానీ అది మామూలుగా ఉండేది. ఇంత ప్రాచుర్యం ఎలా వచ్చింది దానికి, త్యాగరాజస్వామి సమాధికి అంటే బెంగుళూరు నాగరత్నమ్మ గారిని గుర్తు చేసుకోవాలి. ఆవిడ ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే కె విశ్వనాథ్ గారు మనందరికీ కూడా అలాంటి అదృష్టాన్ని శంకరాభరణం సినిమా ద్వారా మనకు అందించారు. దానికి ప్రేరణ త్యాగరాజస్వామి జీవితమేమో శంకరశాస్త్రి గారిది అయితే, పక్కన కొంచెం సినిమాటిక్గా కాస్త మార్పులు ఉండొచ్చు, దాని వెనక ఐడియా మటుకు ఇదే అనమాట. త్యాగరాజస్వామి, బెంగుళూరు నాగరత్నమ్మ, ఆవిడ మంజు భార్గవి రోలు. ఇది ఆయన వెనక మైండ్లో ఉన్న థాట్. జనానికి ఆయన సంగీతంకి ఎంత సెల్ఫ్లెస్గా సేవ చేసి ఆ సంగీతం కోసం ప్రాణాలు పెడతారో అలా సోమయాజులు గారి క్యారెక్టర్ ద్వారా అలా చూపించారు. త్యాగరాజస్వామి కూడా ఒక యోగి, నాద యోగి. ఆయన అంతే నిరంతరం రామనామ స్మరణ చేసుకుంటూ, అందులో ఆయనకి రాముణ్ణి దర్శించుకుంటూ భోజనం పెట్టాలంటే ఇవి తినమని చెప్పి బతిమాలుతూ భోజనం పెడుతూ ఒక కీర్తన, పవళింపు సేవ చేయాలంటే ఇలా. ఒకసారి రాజుగారు కూడా పిలవడం, నా కోసం కీర్తనలు రాయమండం, నేను నీకు కొలువులో సంగీత విద్వాంసుడిగా ఉద్యోగం ఇస్తానని చెప్పడం, ఆయన కాదనడం అని, నిధి చాలా సుఖమా, రాముని సేవ సన్నిధి సుఖమా అని చెప్పి ఒక కీర్తన అప్పుడు రచించడం. ఇట్లా చాలా మనం ఆయన జీవిత చరిత్ర చదువుకుంటే చాలా ఉదంతాలు జరుగుతాయి. అంటే ఆయనకి డబ్బు ప్రధానం కాదు, రాముడి సేవ, రాముడి భక్తి గొప్పది. భక్తి వైరాగ్యాల్ని, సాహిత్యాన్ని కూడా
చాలామందికి ముందుకు తీసుకొచ్చిన ప్రముఖుల్లో వాగ్గేయకారుల్లో త్యాగరాజస్వామిని మనం చెప్పుకోవాలి. ఈ బెంగుళూరు నాగరత్నమ్మ గారు అక్కడ ఆయన ఊరిలో తిరువయ్యారులో ఏం చేశారంటే ఒక గుడి కట్టి ఆ గుడిలో ఆయన విగ్రహము, అభిషేకము, నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు, సంగీత సామ్రాజ్యంలో ఉన్న అందరూ పెద్ద పెద్ద ప్రముఖులందరూ ప్రతి సంవత్సరం పుష్యబహుళ పంచమి రోజు త్యాగరాజ ఆరాధన దినోత్సవంగా జరుపుకుని తిరువయ్యారుకు వచ్చి పక్క వాయిద్యాల వాళ్ళైతేనేమి, సంగీతం పాడేవాళ్ళైతేనేమి అందరూ అక్కడికి చేరి గోష్ఠిగానం, పంచరత్న కీర్తనల గోష్ఠిగానం చేస్తారు. ఆ రోజు అందులో కనీసం ఒక్కరోజు ఒక పూటైనా వచ్చి పాడడం వాళ్ళ జన్మ సుకృతంగా భావిస్తారు శాస్త్రీయ సంగీత విద్వాంసులు. అక్కడ వెళ్ళి పాడడం అనేది ఆయనకి చేస్తున్న స్వరార్చన అనుకుంటారు. అంటే మన వంతుగా మనకి ఆ కళ పేరు చెప్పుకుని కొంచెం డబ్బులు, పేరు, కీర్తి అన్నీ మనం సంపాదిస్తున్నామంటే త్యాగరాజస్వామి అనుగ్రహమే, ఆయన పెట్టిన భిక్ష అని నమ్ముకున్న అందరూ విద్వాంసులు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని కీర్తనలు ఉండగా పంచరత్న కీర్తనలు అని చెప్పి 5 కీర్తనలకే ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే వేలాది కీర్తనలు రచించిన ఈ 5 ఆయన ఎప్పుడైతే మనం భక్తి సాహిత్యంకి సంబంధించినవని చెప్పుకున్నామో ఆ పరంపరలో ఈ 5 మకుటాలు లాంటివి, జెమ్స్ లాంటివి అన్నమాట. ఇది సంగీతం, సాహిత్యం అన్నిటికీ సంబంధించి ఆయన మన మనసుకి మనం చెప్పుకోవాల్సిన బోధ గురించి అయితే ఏంటి, తర్వాత సాధకుడిగా మనం సాధించాల్సింది ఏమిటి అని, ఎలా జయించాలి అరిషడ్ వర్గాలని, వీటన్నిటిని తనకి తన సమాధానం చెప్పుకుంటున్నట్టుగా రచించిన కీర్తనలు ముకుటాయమానమైనవి, కాలంతో చెరిగిపోనివి 5 ముఖ్యమైన కీర్తనలు ఉన్నాయి, జెమ్స్. ఆ 5టిని పంచరత్న కీర్తనలు అంటే రత్నాల్లాగా అన్నమాట అవి. ఆ 5 పంచరత్న కీర్తనల్ని ఆయన తిథి రోజు అంటే పుష్యబహుళ పంచమి రోజు పంచరత్న కీర్తనల గోష్ఠిగానం చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో రోజుల నుంచి బెంగుళూరు నాగరత్నమ్మ గారు మొదలుపెట్టారు. అక్కడ మొదలయ్యి ఆవిడ మొదలుపెట్టినది దేశాలు, రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా అది పాకిపోయి ఈరోజు మనం ఎన్నో చోట్ల త్యాగరాజ ఆరాధన ఎంతో వైభవంగా జరగడం చూస్తూ ఉంటాం. దానికి ముఖ్యంగా మనం ఆవిడ్ని స్మరించుకోవాలి. ఎందుకంటే ఇంతమందికి ఇంత మంచి అవకాశం ఇచ్చి త్యాగరాజస్వామికి ఒక ఆరాధన ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్లాట్ఫామ్ మనకి ప్రొవైడ్ చేసినందుకు. అయితే ఇప్పుడు ఆ పంచరత్న కీర్తనలు పాడడం అదంతా కూడా ఒక ఎత్తు. ఆ తర్వాత అభిషేకం, పూజ అవన్నీ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆ గోష్ఠిగానం చేయడం అదంతా ఉన్నది. ఇది అంతా గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలామంది, చాలా సంస్థలు ఏం చేస్తారంటే ఆ రోజు నుంచి మొదలుపెట్టి 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇట్లా త్యాగరాజస్వామి ఆరాధనా దినోత్సవాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. పుష్యబహుళ పంచమి నుంచి పొద్దున ఆ రోజేమో పంచరత్న కీర్తనల గోష్ఠిగానం ఉంటుంది. సాయంత్రం నుంచి కచేరీలు, క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన ఎంతోమందో విద్వాంసుల్ని పిలిచి కచేరీలు. ఇది గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు మా తాతగారు శ్రీ వేమూరి ముక్తేశ్వరరావు గారు నా స్మరణకు వస్తున్నారు. మా అమ్మగారి నాన్నగారైన ముక్తేశ్వరరావు గారు ఏ ఊర్లో ఉన్నా, ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏ ఊర్లో ఉన్న ఆంధ్రాలో అక్కడంతా 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక్కొక్క ఊరు ఆయన ఆంధ్ర తెలంగాణ అంతా తిరుగుతున్నప్పుడు వేద విద్యా పరిషత్ అని ముందు పెట్టి ఆధ్యాత్మికమైన విషయాలు, మన వేదంకి సంబంధించినవి, మన సనాతన ధర్మంకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. హైదరాబాద్ వచ్చాక 48వ సంవత్సరం ఇది విజ్ఞాన సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టడం, దాని ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా బాలమురళీ కృష్ణ గారు, నేదునూరి వారు ఇట్లాంటి పెద్ద పెద్ద పినాకపాణి వారు, పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు, ఆ రోజుల్లో మనకి క్లాస్ 1 ఏ గ్రేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళ నుంచి ఇక్కడ అమెచ్యూర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో పిల్లలు, సంగీత విద్వాంసుల దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు, మన హైదరాబాద్ బ్రదర్స్, హైదరాబాద్ సిస్టర్స్, వీళ్ళందరి దగ్గర ఉన్న శిష్యులు, వాళ్ళందరితో మధ్యాహ్నం అల్ప విరామ కార్యక్రమాలు, స్వల్ప విరామం, మన మధ్యాహ్నం 2 to 3, 3 to 4 అట్లాంటి వాళ్ళ చేత కార్యక్రమాలు పెట్టించడం, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు 2 పెద్ద ప్రోగ్రామ్స్ ప్రతిరోజు పెట్టించడం. అంటే ఇన్స్ట్రుమెంటల్ అవ్వచ్చు, వోకల్ అవ్వచ్చు, కర్ణాటక మ్యూజిక్కి సంబంధించినవి. అట్లా మా తాతగారు పెట్టి 48 ఏళ్ల నుంచి నిరాటంకంగా ఉంచే వృత్తితో సహా, అంటే ఒక సంగీత విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారిలాగా వేషధారణ ధరించడము. ఇక్కడ మా తాతగారి ఇంట్లోంచి పూజ అది మొదలయ్యి అక్కడ పొద్దున పూజ చేసుకున్నాక ఆయన వేషధారణ ధరించి త్యాగరాజస్వామిలాగా 5 వీధులు ఆయన ఎలా అయితే గానం చేసుకుంటూ
కీర్తన చేసుకుంటూ రాముడి గురించి, రాముడి కీర్తనల గురించి తిరిగేవారో అట్లాగే 5 వీధులు అందరం ఆయన వెనక వెళ్తూ మొత్తం అన్ని వీధుల వాళ్ళు ఆయన్ని సత్కరించుకుని ఆయనకి ఏదో దక్షిణ, కొంచెం బియ్యము, ఎందుకంటే అన్నదానం అదంతా కూడా చివరికి జరుగుతుంది, ఎవరికి తోచినది వాళ్ళు ఇస్తూ ఆయనకి సత్కారము, కాళ్ళు కడగడము, లేకపోతే పాలు పళ్ళు అవి సమర్పించడం, దక్షిణ తాంబూలాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం, అవంతా చేసుకుని 5 వీధులు తిరిగాక మళ్ళీ ఎక్కడ మొదలైందో పూజ అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ అక్కడ పెట్టి సమర్పణ చేసి భజన చేసి దాని చుట్టూరా కూడా చక్కగా నృత్యం చేస్తూ ఆయన ఎలా అయితే ఆనందంతో పాడుకునేవారో అట్లాగే అందరం కలిసి పాటలు పాడుకుని తర్వాత భోజనాలతో ముగుస్తుంది. ఇది ఉంచవృత్తి కార్యక్రమం ఆరాధన కంటే ముందు జరుగుతుంది, ఎందుకంటే ఆ రోజు అన్నీ అవ్వడం కుదరదు కాబట్టి. అలాగే మన శివం, హైదరాబాద్ శివంలో సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా త్యాగరాజ ఆరాధన ప్రతి సంవత్సరం ఈ మధ్య మొదలుపెట్టి చేస్తున్నారు. ఈ మా తాతగారు పెట్టిన విజ్ఞాన సమితి తరఫున మటుకు ఒక 48 సంవత్సరాలుగా అన్ఇంటరప్టెడ్గా జరుగుతూనే ఉన్నదన్నమాట. ఆయన వేసిన బీజం ఇంకా అలాగా. లాస్ట్ ఇయరే తాతగారికి 100వ సంవత్సరం సందర్భంగా కూడా విశేషమైన కార్యక్రమం విజ్ఞాన సమితి పక్షాన ఫౌండర్ మెంబర్గా ఆయన పెట్టిన విజ్ఞాన సమితి తరఫున ఎంతమంది గాయకులు ఇన్నాళ్ళ నుంచి ఆ అనుభవం పొందారు, చక్కగా పాడే అవకాశం దొరికింది అని ఇంతమందితో కలిసి చక్కటి కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. త్యాగరాజ ఆరాధన ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఇంకో క్వశ్చన్ ఉన్నది, కొంతమంది 2 నెలలు 3 నెలలు కూడా చేసుకుంటారు కదా అని. నాకు తెలిసి 2 నెలలు 3 నెలలు చేసుకోవడం అనేది కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని బట్టి ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఆరాధన మటుకు పుష్యబహుళ పంచమికే చేస్తారండి. తిరువయ్యారులో అయితేనేంటి సంగీత సభలన్నీ కూడా అప్పుడే చేసుకుంటాయి. కుదరని వాళ్ళు ఇప్పుడు జనవరిలో అప్పుడు అందరికీ కుదరకపోవచ్చు ఆ రోజు, అప్పుడు కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే బయట దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ సెలవులు అవి ఉన్న ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఎక్స్టెండ్ అవుతోంది కన్వీనియన్స్ సేక్, అంతే తప్ప ఆరాధన మటుకు శాస్త్ర ప్రకారం జరిగేది పుష్యబహుళ పంచమికే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఆర్టిస్టులు అన్ని చోట్ల ఒకటేసారి వెళ్ళలేరు కాబట్టి కచేరీలు అవి ఏర్పాటు చేసుకున్నా కూడా ఇంకో చోట తిరువయ్యారులోనో చెన్నై మ్యూజిక్ అకాడమీలోనో వేరే చోట ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు రావడం, వాళ్ళ చేత కచేరీలు పెట్టడం అనే లాజిస్టికల్ ఇష్యూస్, వాళ్ళ అవైలబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ వీలు ప్రకారం కనీసం ఫిబ్రవరిలోనో మార్చిలోనో పూర్తయిపోయేటట్టుగా అలా పెట్టుకుంటున్నారు తప్ప అసలు జరిగేది మటుకు పుష్యబహుళ పంచమికి. ఇవాళ ఈ విధంగా త్యాగరాజస్వామిని స్మరణ చేసుకోవడం, మా తాతగారు వేమూరి ముక్తేశ్వరరావు గారిని విజ్ఞాన సమితిని స్మరణ చేసుకోవడం, నిజంగా అదొక చక్కటి సంక్రాంతి పర్వదినం జరుపుకుంటూ మనం ఇవి కూడా గుర్తు చేసుకోవడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నమస్కారం.